ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ కృతి వినగానే మీకు గుర్తొచ్చేది ఎవరు? త్యాగయ్య కదా. త్యాగయ్య కృతి ఆయన రచించిన కృతుల్లో ఇది 5వది. అయితే ఈయన ఈ కృతి రచించగానే ఆయన గురువు గారు సొంటి వెంకటరమణయ్య గారు ఈయన ప్రతిభను గుర్తించి, ఈయన ప్రతిభ గురించి చాలా చిన్న అయినప్పుడు ఈయన ప్రతిభ గురించి తంజావూరు రాజుకి చెప్పారు. అప్పుడు రాజుగారు సంతోషించి ఆయనకి చాలా కానుకలు పంపించి తన సభకు ఆహ్వానిస్తారనమాట. అప్పుడే త్యాగయ్య నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అని ఆ కీర్తన రచించారు. ఆయన ఆర్తిలోంచి భక్తిలోంచి పుట్టినవే చాలా కృతులు. అయితే ఆయన తిరస్కరించారని త్యాగయ్య అన్నయ్యకి కోపం వస్తుంది. కోపం వచ్చి నిధి తిరస్కరిస్తావా, డబ్బులు వద్దంటావా అని త్యాగయ్య పూజించే రాముడి విగ్రహాల్ని కావేరి నదిలో విసిరించేస్తారు. అప్పుడు త్యాగయ్య చాలా బాధపడిపోయి ఆ రాముడి కోసం ఇంకా దేశ సంచారం చేస్తూ ఆయన అనుభవంలోంచి చాలా కృతులు కీర్తనలు రచించారు. అలా ఆయన ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నప్పుడు ఆయనకి అడ్డంగా తెర ఉంటే తెర తీయగా రాదా అంటూ అక్కడ ఒక కృతిని పాడితే తెర తొలగిపోయిందట. ఇది చెప్తారు. అంటే ఆయనలో భక్తి భావానికి ఇది నిదర్శనం. అయితే తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగు కుటుంబంలో జన్మించారు త్యాగయ్య తిరువారూరులో. ఆయనకి చిన్నప్పుడే భార్య చనిపోయింది. తర్వాత రెండో భార్య కమలాంబను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ద్వారా ఆయనకు ఒక మనవడు కూడా పుట్టాడు. కానీ ఆ మనవడు కూడా చిన్న వయసులోనే మరణిస్తారు. అంటే త్యాగయ్యకు వారసులు లేరు. వారసులు ఉంటేనే మన వారసత్వాన్ని కొనసాగిస్తారు అనుకుంటాం. కానీ ఈ రోజుకి త్యాగయ్య జన్మదినాన్ని ఇండియన్ మ్యూజిక్ గా జరుపుకుంటున్నాం. త్యాగయ్య ఈ బహుళ పంచమి నాడు జనవరి 6వ తారీఖున మరణించారు. ఈ నెలంతా కూడా మార్గళి ఉత్సవాలు, త్యాగయ్య ఆరాధన ఉత్సవాలు ఇవన్నీ కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే వారసులు ఉండడం వలన ఆయన చేసిన పనే ఆయన వారసత్వాన్ని, ఆయన ఘనతను, కీర్తిని నిలబెడుతోంది అని నేను అనుకుంటున్నాను. త్యాగయ్య మీద 2 సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాల పేర్లు ఏంటో చెప్పగలరా?